శ్రీవారి ఆలయంలో క్యూ లైన్ మేనేజ్మెంట్ తో అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రోజు అదనంగా 10,000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. దీంతో అదనంగా భక్తులకు స్వామి దర్శనం లభిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలోని భక్తులను అనుమతించే అవకాశం ఉంటుంది. శ్రీవారి ఆలయంలో కులశేఖరపడి వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తే గంటకు 1000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. అదే లఘు దర్శన విధానంలో రాములవారి మేడ వరకు భక్తులను అనుమతిస్తే గంటకు 2500 మంది భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుంది. ఇక మహాలఘు విధానంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తే గంటకు 4500 నుంచి 4700 మంది వరకు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. శ్రీవారి ఆలయంలో ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమైతే భక్తుల రద్దీని బట్టి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఏకాంత సేవను నిర్వహిస్తారు. స్వామివారికి నిర్వహించే రోజువారీ సేవలు, వారపు సేవల కారణంగా రోజుకో విధంగా భక్తులు స్వామివారిని దర్శించుకునే సమయం లభిస్తుంది. ప్రధానంగా శుక్రవారం రోజున స్వామివారికి అభిషేక సేవతో పాటు ఆభరణాలు, అలంకరణ నిర్వహిస్తూ ఉండడంతో భక్తులకు లభించే సమయం 15 గంటలకే పరిమితమవుతుంది. మిగిలిన రోజుల్లో 85,000 నుంచి 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే శుక్రవారం రోజు మాత్రం 60,000 నుంచి 65,000 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటారు. వేసవి సెలవుల సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో క్యూలైన్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు టీటీడీ అధికారులు. రోజువారీ కన్నా అధికంగా స్వామివారిని భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా నిరంతరాయంగా క్యూలైన్ల పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తూ ఉండడంతో ఆ సమయంలో ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకోగలిగారు. దీంతో గతంలో శుక్రవారాల్లో 60,000 నుంచి 65,000 మంది వరకు మాత్రమే పరిమితమైన భక్తుల సంఖ్య ఇప్పుడు ప్రతి వారం పెరుగుతూ రికార్డు స్థాయిలో స్వామివారిని దర్శించుకునే స్థాయికి చేరుకుంది. జూన్ 13న 75,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగలిగారు. శుక్రవారం రోజు 76,181 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా ప్రతి వారం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవడంతో భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం తగ్గుముఖం పడుతోంది.